ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, ఆకాశం మీ సింహాసనము అని, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చిన నా దేవా, నీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా ఒక్క నిమిషము కూడా మమ్మల్ని విడిచిపెట్టక రక్షించిన దేవుడవు, కాపాడిన దేవుడవు. అయా, మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచి మమ్మల్ని కంటి నిండా సేద తీరులాగున కృప చూపించినందుకు స్తోత్రాలు నాయనా. అయా, ఈ ఉదయాన్ని అనేకులు చూడాలని ఆశపడి ఉన్నారు, కానీ వారికి లేని ధన్యత మాకు దయచేసి ఈ రోజున తండ్రి మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మేము మాకున్న జ్ఞానము, బలము, శక్తి వలన కాదు సజీవంగా ఉంది అని గ్రహించి, అయా మీ యొక్క కృప వలననే మేము బ్రతికి ఉన్నాము అనే విశ్వాసముతో జీవించడానికి సహాయము దయచేయండి నాయన. ఎస్ లార్డ్, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి అని 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం ద్వారా భక్తుడు చెప్తున్నట్లుగా, అవునయ్యా, మేము ఈరోజు మీ యొక్క బలిష్టమైన చేతి కింద మమ్మల్ని మేము తగ్గించుకొని దీన మనసుతో ఉన్నట్లయితే మీరే మమ్మల్ని హెచ్చిస్తారని, మీరే అద్భుత రీతిన, ఆశ్చర్య రీతిన అయా మమ్మల్ని నిలవబెడతారని, ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడే మాకు ఘనత తీసుకొని వస్తారు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు మీరు నడుచుకుంటూ తగ్గింపు జీవితం కలిగి మీరు చేయబో అద్భుత కార్యం కోసం వేచి చూసే హృదయాన్ని దయచేయండి నాయన. ఈ ఉదయాన్నే లేవగానే ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాము. వారి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాము. అయా, మీ సహాయం వారికి అనుగ్రహించండి. ఈరోజు ఎలా అయితే వారి జీవితం ఉండాలి అని అనుకుంటున్నారో, ఏ విధంగా వారు ముందుకు సాగాలి అని అనుకుంటున్నారో, ప్రతి విషయంలో కూడా మీ సహాయం వారికి దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రోజున పనులను బట్టి ప్రార్థన చేస్తున్నాము. చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలోనూ కూడా ప్రతి బిడ్డను దీవించండి. వారు తండ్రి ముందుకు సాగుతూ తండ్రి ఉన్నత శిఖరాలు అధిరోహించులాగున కృప దయచేయండి. చదువులను, ఉద్యోగాలను, వ్యాపారాలను, పరిచర్యలను అన్నిటినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. నాయన, ఆగిపోయున్న పనులు కూడా మరలా పునరుద్ధరించబడి అయా అవి విజయవంతంగా కొనసాగడానికి సహాయము దయచేయండి. నూతనమైన కార్యాలు, శుభకార్యాలు ఈరోజు బిడ్డలు జరుపుకుంటున్నారు. వాటన్నిటిని కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఆయన గృహములలో యవ్వన బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, గృహిణీలు, చిన్న బిడ్డలు, వృద్ధులు ఉంటున్నారు ప్రభువా. వారి పైకి ఏ సమస్య రాకుండా మీ రక్షణ వారి గృహముల చుట్టూ దయచేయండి ప్రభువా. నాయన, ప్రయాణాలను కూడా దీవించండి. వెళుతున్న మార్గాలు, వస్తున్న మార్గాలు, మా వాహనాలు అన్నిటినీ మీ పాద సన్నిధిని పెడుతున్నాం, మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే మా అందరికీ ఏ అపాయం, ఏ ప్రమాదం, ఏ సమస్య రాకుండా ఈరోజంతనూ తండ్రి రక్షణ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళుతున్నారు. రిజల్ట్స్ కోసం తండ్రి బిడ్డలు వేచి చూస్తూ ఉన్నారు. సహాయం అనుగ్రహించండి. మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తిని దయచేయండి. వారికి తండ్రి అనుకున్న రిజల్ట్స్ వారికి దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే విధముగా ఈ రోజున మేమెవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు ఏవి కలిగి లేకుండా సమాధానంగా, ప్రశాంతముగా జీవించే కృప దయచేయండి నాయన. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారి యొక్క రిపోర్ట్స్లో, వారి యొక్క డెలివరీస్లో అన్నిటిలో సహాయం దయచేయండి. ఆపరేషన్స్ అన్నీ కూడా విజయవంతంగా అవ్వడానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన,
ఎవరైతే తండ్రి ఏ లోటు కలిగి ఉన్నారో ఆ లోటును తండ్రి తీసివేయమని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, ప్రతి ఒక్కరికి మంచి సమాధానము, ప్రశాంతత, ఆర్థిక స్థితిని తండ్రి మీరే దయచేయమని అడుగుతున్నాం. ప్రాముఖ్యంగా మేము మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా మీ నామానికి అవమానం తెచ్చే ఏ కార్యము చేయకుండా ఆత్మీయ జ్ఞానము కలిగి ఈ లోక పాపములో మేము పాలిభాగస్తులు కాకుండా ఇతరులకు మాదిరికరముగా జీవించే కృప మా అందరికీ దయచేయమని, మీరిచ్చిన విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే హృదయాన్ని అనుగ్రహించమని, నాయనా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు మరొక సంవత్సరంలోకి ప్రవేశించి ఈ రోజున జరుపుకుంటున్నారు వారందరినీ, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని, మేము కొందరికైనా మీ యొక్క రాజ్య వ్యాప్తిని ప్రకటించి పాలిభాగస్తులయ్యే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.